హలో ఎవ్రీవన్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దగ్గరే కొంచెం భయపడతారు. ఖచ్చితంగా అది నేచురలే. యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో పోల్చుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఈజీ, కానీ ఈ క్లాస్ వింటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఈజీ. సో ఈ రెండు గురించి తెలుసుకునే ముందు అసలు ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేది నేర్చుకుందాం. అప్పుడు మీకు సింపుల్ ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది జనరల్లీ మనం ఏదైనా ఒక సర్టెన్ అమౌంట్ ని బ్యాంక్ దగ్గర నుంచి కానీ లేదా వేరే ఒక పర్సన్ దగ్గర నుంచి కానీ అప్పుగా తీసుకున్నప్పుడు ఆ అప్పుని ఏమంటారంటే అసలు అంటారు. అప్పుగా తీసుకున్నప్పుడు అతనికి తిరిగి ఇచ్చేటప్పుడు కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయాలి. అలా మనం పే బ్యాక్ చేసే ఎక్స్ట్రా అమౌంట్ నే ఇంట్రెస్ట్ అంటారు. ఆ ఇంట్రెస్ట్ మనం ముందు ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకునే అసలుని ఆ మొత్తాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్ లో ప్రిన్సిపల్ అంటారు, తెలుగులో అయితే అసలు. దీని మీద మనం పే చేసే ఎక్స్ట్రా ఆ మనీనే ఇంట్రెస్ట్ అంటారు. జనరల్ గా ఇంట్రెస్ట్ అనేది శాతాల్లో కొలుస్తారు, అంటే పర్సంటేజెస్ లో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ మనం ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ప్రిన్సిపల్ తెలుస్తుంది, అంటే మనం ఎంత తీసుకుంటామో అంత. ఈ ఇంట్రెస్ట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజెస్ లో ఉన్నాం కదా, ఆ పర్సంటేజ్ అనేది రేట్స్ లో కొలుస్తారు. సో అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ టైం. ఈ టైంని మాక్సిమం కాదు 100% కూడా ఇయర్స్ లోనే తీసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్ లో 6 months 8 months ఇచ్చినా సరే దాన్ని ఇయర్స్ లోకి కన్వర్ట్ చేసుకుని మాత్రమే దాన్ని యూజ్ చేసుకోవాలి. కానీ డైరెక్ట్ గా మనం క్వశ్చన్ లో ఇచ్చాడు కదా 6 అలానే టీ ఈజ్ ఈక్వల్ టు 6 అని రాసేయకూడదు. డెఫినెట్ గా దాన్ని మన ఇయర్స్ లో చేంజ్ చేసుకుని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 months అని ఇచ్చాడు అనుకోండి, ఈ 6 months ని బై 12 చేయండి. అంటే 1 year కి 12 months కాబట్టి బై 12 చేసేస్తే 12 months కదా, అందుకని 1/2 year అవుతుంది. ఆ 1/2 యూజ్ చేసుకోవాలి కానీ 6 అనేది యూజ్ చేసుకోకూడదు. బేసిక్ నామ్, వి ఆల్ హ్యావ్ టు ఫాలో దట్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ గా ఇయర్స్ లో ఉంటుంది కదా, ఆ ఇయర్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా. టైం ని కాసేపు పక్కన పెడదాం. ఒక ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 10,000. నేను ఒక బ్యాంక్ దగ్గర నుంచి 10,000 రూపీస్ ని బారో చేసుకున్నాను, అప్పుగా తెచ్చుకుంటున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ యాక్సెప్టెడ్ ఫర్ 10% per annum. 3 years తర్వాత నేను పే చేస్తానని చెప్పాను. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 years. ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా 3 years లోనే తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో 3 years కాబట్టి నేను 3 different years కి క్యాలిక్యులేట్ చేస్తాను. యాక్చువల్ గా అక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. బట్ నేను ఇప్పుడు చెప్పేదానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఆ తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పుకునే దగ్గర బాగా యూజ్ అవుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జనరల్ గా ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఎలా అవుతుందంటే 10% కదా, 10 per అంటే బై, సెంట్ అంటే 100. దీని గురించిన చిన్నది అంటే లైక్ ఇంటూ 100 చేయాలా లేదా డివైడెడ్ బై 100 చేయాలా అనేది ఇంతకు ముందు వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా సింపుల్ గా అర్థం అవుతుంది. సో 10% దేనికి 10,000 కదా, 10,000 జనరల్ గా దీన్ని ఎలా నోటేట్ చేసుకోవచ్చు, 10,000 ఇంటూ 10/100 గా రాస్తాం, ఏదైనా ఒకటే. సో సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతుంది, 1,000 అవుతుంది. అంటే ఈ 1,000 రూపీస్ అనేది ఐ హ్యావ్ టు పే దిస్ 1,000 రూపీస్ యాజ్ ద ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఆన్ 10,000 రూపీస్ ప్రిన్సిపల్. అంటే నేను తీసుకున్న ద సమ్ ఆఫ్ 10,000 రూపీస్ మీద 1 year ఎండ్ అయ్యేటప్పటికి నేను పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అనేది 1,000 రూపీస్ అవుతుంది. సెకండ్ ఇయర్ కూడా సేమ్ అమౌంట్ కదా, అంటే 10,000 ఇంటూ 10/100 సేమ్ చేస్తాం, సేమ్ క్యాలిక్యులేషన్, సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. థర్డ్ ఇయర్ కూడా సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకంటే అదే ప్రాసెస్ కాబట్టి, అదే ప్రిన్సిపల్ కాబట్టి. సో మొత్తం ఈ 3 years మీద మనకి ఎంత వస్తుంది, 1,000 ప్లస్ 1,000 ప్లస్ 1,000. సో ఆల్ దీస్ 3 టుగెదర్ విల్ మేక్ 3,000. అంటే ఈ 10,000 ఈ పర్టికులర్ ప్రాబ్లం కి మనం ఫైండ్ అవుట్ చేసే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 3,000 రూపీస్. ఇక్కడ ఇదే సింపుల్ ఇంట్రెస్ట్ ఈ కాన్సెప్ట్ లో అమౌంట్ అనే ఇంకొక వర్డ్ వస్తుంది, అమౌంట్. గుర్తుపెట్టుకోండి, మనం తీసుకున్న ఈ 10,000 అనేది అమౌంట్ అవ్వదు, దట్ ఈస్ ఓన్లీ ద సమ్. దీన్ని జనరల్ గా సమ్ అని అంటారు లేదా ప్రిన్సిపల్ అని అంటారు, ఏదైనా ఒకటే అవుతుంది. కానీ అమౌంట్ మాత్రం డిఫరెంట్.
అమౌంట్ ఏంటంటే టోటల్ మనం ఫైండ్ అవుట్ చేసిన ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ మనం తీసుకున్న ప్రిన్సిపల్. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ కేసులో 10,000 ప్లస్ 3,000 13,000 అవుతుంది. ఎందుకు సార్ ఎంత లెంగ్తీగా చేశారు, మాకు ఒక ఫార్ములా తెలుసు అంటారేమో. సో ఎస్, ఆ ఫార్ములా ఉంది, అందరూ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే అది. ఆ ఫార్ములా యూజ్ చేసుకుని సింపుల్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఎందుకు చెప్పాను అంటే ఆల్రెడీ నేను మీకు కన్వే చేశాను. దీనికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది, అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. సో దీని తర్వాత వచ్చేది మనకు ఫార్ములా ఏం తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ మీద, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. I is equal to PTR by 100. I is equal to PTR by 100. చాలా ఈజీ, దానికి పెద్ద ఇబ్బంది పడాల్సిన కూడా ఏం లేదు. అఫ్ కోర్స్ కరెక్టే. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ అని రాసుకోవచ్చు. I is equal to PTR by 100 ఎస్ఐ. ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అంతే, జస్ట్ టు మేక్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. అండ్ ఇంట్రెస్ట్ లో టైప్ ఏంటో తెలియాలి కదా. PTR by 100. ఈ బై 100 ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ దగ్గర నుంచి వచ్చింది. జనరల్ మనం ఏం రాస్తాం అంటే P ఇంటూ T ఇంటూ ఆర్ పర్సెంట్ కదా. ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలాగైతే పర్సెంటేజెస్ కదా మనం క్యాలిక్యులేట్ చేసేది. సో ఆర్ పర్సెంట్ అంటే ఆర్ బై 100 రాస్తాం. సో వీటన్నిటిని మల్టిప్లై చేస్తే PTR అండ్ హోల్ ఓవర్ బై 100 అనేది రాస్తాం. ఆ 100 అక్కడి నుంచి వస్తుంది. మనం ఇలా దీన్ని విడిగా రాసుకున్నా పర్లేదు, లేదా హోల్ బై రాసుకున్నా ఏం కాదు. సో ఇందా మనం తీసుకున్నది ఏంటి? ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 10,000, R is equal to 10%, time is equal to 3 years. అంటే ఈ ప్రిన్సిపల్ 10,000 ఇంటూ టైం, ఒక్క నిమిషం ఆగుదాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ 10 అనుకున్నాం కదా, 10 by 100. సో ఈ 3 years టైం అనేది ఒకసారి జస్ట్ ఇగ్నోర్ చేస్తే 10,000 ఇంటూ 10 by 100 ఆల్రెడీ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసాం కదా. ఆ ఫైండ్ అవుట్ చేసింది ఈజ్ ఈక్వల్ టు మనకి 1000 వస్తుంది. ఈ ఇంటూ టైం అనేది 3, అంటే 3 years కి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ 10,000 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇంటూ 3 చేస్తే మనకి ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ అనేది పే చేయాలో తెలుస్తుంది. అదే 3 ఇక్కడ మనం మల్టిప్లై చేస్తాం. యాక్చువల్ దీని సిగ్నిఫికెన్స్ అనేది దీని డెరివేషన్ అనేది ఎలా ఉంటుంది, PTR by 100 అనే ఫార్ములా ఎలా వస్తుంది అంటే దిస్ ఇస్ ద రీజన్. సో దీన్ని మళ్ళీ మనం సేమ్ క్యాలిక్యులేషన్ చేస్తే 3 into 1000 3,000 మా అందరికి వచ్చేసరి ఇది అఫ్ కోర్స్ వచ్చు. ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పడం కోసం మాత్రం చెప్పాను. అందరికి ఇది వచ్చు, కానీ ఖచ్చితంగా మిస్టేక్ చేసే ఏరియా కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్ నేదర్ ఈజీ నాట్ డిఫికల్ట్. ఒక్కసారి దీన్ని కాన్సెప్ట్ బేస్డ్గా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓన్లీ ఫార్ములాస్ మాత్రమే కాదు. ఓకేనా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అందరూ కూడా ఫార్ములాస్ చెప్తారు. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 10,000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 years. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ ఇయర్ సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను నేను. ఫస్ట్ ఇయర్ 10,000 మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10 by 100 క్యాలిక్యులేట్ చేస్తే ఓన్లీ ఇంట్రెస్ట్ నేను ఫైండ్ అవుట్ చేసేది. 0 క్యాన్సిల్ 1000 సేమ్ వచ్చింది. 3 years అన్నది కదా, మల్టిప్లై బై 3 చేసేద్దామా? వద్దు, చేయొద్దు. ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ కి ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సెకండ్ ఇయర్ కి ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఇది ప్రిన్సిపల్ మీద 10% ఫైండ్ అవుట్ చేశాను కదా. ప్రిన్సిపల్ మీద 10% ఫైండ్ అవుట్ చేశాను. ప్రిన్సిపల్ 10,000 మీద ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యేటప్పటికి ఎంత అవుతుంది అనేది 10% ఫైండ్ అవుట్ చేశాను. సెకండ్ ఇయర్ సేమ్ మళ్ళీ 10,000 తీసుకుని 10 by 100 చేసి మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ చేసేస్తాం. 1000 వచ్చేస్తుంది కదా అనుకుంటారు. అదే బ్లండర్. ఇక్కడ నుంచే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతుంది. యాక్చువల్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆ కాన్సెప్ట్ వచ్చిందే ఇక్కడి నుంచి. మరి ఏం చేయాలి? ఏం చేస్తాం? ఫార్ములా యూజ్ చేసేద్దామా? అసలు ఎలా వస్తుంది, ఎలా వర్క్ అవుతుంది తెలియకుండా ఓన్లీ ఫార్ములా అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? అప్లికేషన్ లో ఓన్లీ ఇలా డైరెక్ట్ గా అమౌంట్ కాకుండా వేరే ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అక్కడ ఇబ్బంది పడతాం.
సో సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ ఎంతైతే అమౌంట్ వచ్చిందో, మళ్ళీ చెప్తున్నాను అమౌంట్, అందుకని అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఈ అమౌంట్ అనేది ఎలా వస్తుంది అంటే ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్న ప్రిన్సిపల్ 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 1,000. ఈ రెండు కలుపుకుంటే ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది 11,000 అవుతుంది. గుర్తు పెట్టుకోండి, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ కి ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ ని మాత్రమే సెకండ్ ఇయర్ లేదా దాని సక్సెసివ్ ఇయర్ సెకండ్ ఇయర్ కి ప్రిన్సిపల్ గా యూజ్ చేసుకోవాలి. 10,000 రాదు. సో ఇక్కడ మళ్ళీ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేంజ్ అవ్వదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది, కానీ ప్రిన్సిపల్ మాత్రం ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ హౌ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్క్స్. ఈ చిన్న కీ తెలియాలి. సో సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ ఏమవుతుంది 11,000 అవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100 అవుతుంది. సేమ్ 0,0,0,0 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ వచ్చే ఇంట్రెస్ట్ అంతా 1100, ఇది ఇంట్రెస్ట్. అప్పుడు అమౌంట్ ఏమవుతుంది, మనం ఇంకొక 1 ఇయర్ కనుక్కోవాలి కదా, వీ హావ్ టు ఫైండ్ ద 1 more year. సో దెన్ వాట్ వుడ్ ద అమౌంట్ బికమ్, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఏంటి 11,000 తీసుకోవాలి, 10,000 కాదు. 10,000 రోల్ హ్యాస్ బిన్ ఓవర్. ఇక్కడ 10,000 రోల్ అనేది అయిపోయింది. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ 11,000 తీసుకోవాలి. ప్రిన్సిపల్ 11,000, ఎందుకంటే మనం అదే ప్రిన్సిపల్ తోటి ఇక్కడ క్యాల్కులేట్ చేసాం కాబట్టి ఏ నెంబర్ తో క్యాల్కులేట్ చేసామో అదే ప్రిన్సిపల్ ఇక్కడ తీసుకోవాలి. ప్లస్ ఇంట్రెస్ట్ అనేది 1100 రాయాలి. 12,100 అవుతుంది. ఇది న్యూ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసుకుని థర్డ్ ఇయర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదొక సర్కిల్ లా ఉంటుంది, ఇదొక చైన్ లా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ కు వచ్చిన అమౌంట్ సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ అవుతుంది, సెకండ్ ఇయర్ కు వచ్చిన అమౌంట్ థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ అవుతుంది. అంతేగాని 10,000 కాన్స్టెంట్ గా తీసుకోవడానికి లేదు. అలాగే ఓన్లీ ఇక్కడ వచ్చిన ఈ ఇంట్రెస్ట్ ని తీసుకుని ప్రిన్సిపల్ గా తీసుకోవడానికి లేదు. టోటల్ అమౌంట్ విల్ బికమ్ ద న్యూ ప్రిన్సిపల్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్. దీని తర్వాత థర్డ్ ఇయర్ కి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది, థర్డ్ ఇయర్ కి 12,100 తీసుకోవాలి. 12,100 పై 10% ఫైండ్ అవుట్ చేయాలి. 0,0,0,0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంది 1,210 రూపీస్ అనేది థర్డ్ ఇయర్ కి వచ్చే ఇంట్రెస్ట్. ఇందాక సింపుల్ ఇంట్రెస్ట్ తో చూసినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ తో ఎందుకు కంటిన్యూస్ గా చేసేదని. 3 years లో కూడా మనకి అక్కడ ఈ ప్రిన్సిపల్ అనేది కాన్స్టెంట్ గా ఉన్నది. సింపుల్ ఇంట్రెస్ట్ లో ప్రిన్సిపల్ అనేది ఎవ్రీ ఇయర్, ఎన్ని ఇయర్స్ నువ్వు 100 years కి క్యాల్కులేట్ చేసినా ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వన్స్ నువ్వు యూజ్ చేసిన ఈ ప్రిన్సిపల్ అనేది సెకండ్ ఇయర్ కి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. సో అది చెప్పడం కోసం 3 times చేశాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దట్ వాజ్ ఈల్డ్ ఆన్ ద సమ్ 10,000 at the rate of 10% per annum for 3 years. అంటే డైరెక్ట్ గా ఆన్సర్ 1,210 రాసేస్తారు. రాంగ్. అది ఫస్ట్ ఇయర్ వచ్చింది 1,000, అది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ మనం క్యాల్కులేట్ చేసిన తర్వాత వచ్చింది 1100. ఇది సెకండ్ ఇయర్స్ ఇంట్రెస్ట్, ఇది ఓన్లీ ఇంట్రెస్ట్. అలాగే థర్డ్ ఇయర్ కి వచ్చింది కూడా థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్. టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే ఇప్పుడు రాయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇందాక 1,000 + 1,000 + 1,000 రాసాం కదా, అలాగే ఇక్కడ ఆల్ ద 3 years ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేయాలి. ఫస్ట్ 1,000 ప్లస్ 1100 ప్లస్ 1,210. సో మొత్తం ఎంత అవుతుంది 3,310 రూపీస్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఇస్ ద ప్రాపర్ వే టు ఫైండ్. కానీ మనకి అఫ్ కోర్స్ దానికి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాని యూజ్ చేసి చేసుకోవచ్చు. ఆ ఫార్ములా ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. ఆ ఫార్ములా చాలా మందికి వచ్చు, అదే ఈజీ అనుకుంటారు కదా. ఇది అర్థమైతే అది ఇంకా నీట్ గా అర్థమవుతుంది, చేయడానికి బాగుంటుంది. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అందరికీ తెలుసు కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది ఒకటే. ఏంటది? ఇక్కడ 3,310 గుర్తుపెట్టుకుందాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P of 1 + R/100 అనేది ఫార్ములా అనుకుంటారు కాదు. బాగా చూడండి, అది అమౌంట్ కి ఫార్ములా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ను ఫైండ్ అవుట్ చేస్తూ మనకి తీసుకొచ్చే అమౌంట్ అది. మన 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో కూడా ఇదే ఉంటుంది, 8th 9th టెక్స్ట్ బుక్ లో. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P of 1 + R/100 హోల్ పవర్
ఎన్. ఈ ఎన్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది వచ్చి మనకి ఇది వచ్చు, ఎన్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు చేంజ్ దట్ ఎన్. ఎన్ జనరల్ గా టైమే తీసుకుంటాం. ఇక్కడ మీకు ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ లో ఇంకొక వర్డ్ వస్తుంది, కాంపౌండెడ్. ద ఇంట్రెస్ట్ ఇస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఫర్ ఎవ్రీ 6 months, ఫర్ ఎవ్రీ 3 months అనేది ఉంటుంది. ప్రస్తుతానికి ఇది ఒక్కటే చేస్తున్నాం మనం. ఇంకా అది నేను తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా 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 ఇంపార్టెంట్, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది. ఎన్ చేంజ్ అయితే ఆర్ కూడా చేంజ్ అవుతుంది. సో నేను దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది మాత్రం చూడండి. ప్రస్తుతానికి మనం ఇప్పుడు చేసేది కాంపౌండెడ్ యాన్యువల్లీ. కాంపౌండెడ్ యాన్యువల్లీ వచ్చినప్పుడు ఎన్ లో ఎలాంటి చేంజ్ ఉండదు, డైరెక్ట్ గా టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ రాసేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అవుతుంది, 10,000 ఆఫ్ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100 హోల్ పవర్ ఎన్. ఎన్ అంటే ఏం తీసుకోవచ్చు అని చెప్పాను, టీ వాల్యూ 3 తీసేసుకోవచ్చు. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 10,000 ఆఫ్ 1 into 1/10, 1 plus 1/10 కదా, 10 into 1 10 plus 1 11/10 whole cube. 10,000 into 11/10 క్యూబ్ కదా, ఎక్స్పాండ్ చేస్తున్నాను. 11/10 times 11/10. జనరల్ గా కొంతమంది ఈ జీరోని క్యాన్సిల్ చేస్తారు. దట్స్ బ్లండర్, అన్ఫర్గ్యూబుల్ బ్లండర్. ఇది ఈ జీరోని ఖచ్చితంగా క్యాన్సిల్ చేయకూడదు, ఎందుకంటే ఇది క్యూబ్ లో ఉంది. ముందు దీన్ని ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత అప్పుడు చేసుకోవచ్చు. 3 zeros ఉన్నాయి, 3 zeros నేను క్యాన్సిల్ చేసేస్తాను. ఇప్పుడు 10 into 11 into 11 into 11, 11 into 11 121, 121 into 11. యాక్చువల్ గా వీటి పవర్ 11 కి పవర్ కనుక్కోవడం చాలా ఈజీ. 11 into 11 121 అవుతుంది. 121 into మళ్ళీ ఇంకొక 11 1331 అవుతుంది. 121 1331. నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, 14441 అవుతుంది. సో ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇది తీసుకున్నాను. 1331 టైమ్స్ 10. సో ఇది మళ్ళీ ఇక్కడ చేస్తే మొత్తం ఆ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1331 టైమ్స్ 10 అనుకుంటుంది కదా, 0 రాస్తాం. ఇదేంటి, టోటల్ అమౌంట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. సో మాక్సిమం చేసే మిస్టేక్ అనేది ఇక్కడే అవుతుంది. 13310 అనేది అమౌంట్. ఇఫ్ యూ నీడ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ దెన్ యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ద ప్రిన్సిపల్ ఫ్రమ్ ద అమౌంట్ దట్ వాస్ ఈల్డ్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. అండ్ ఈ ఫార్ములాను యూజ్ చేయగా వచ్చిన అమౌంట్ లో నుంచి మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ ని సబ్ట్రాక్ట్ చేస్తే 13310 మైనస్ 10,000 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 3,310. మనం ఇందాక ఒక్కొక్క ఇయర్ ఫైండ్ అవుట్ చేసిన వచ్చింది అదే, ఫార్ములా యూజ్ చేసిన వచ్చిన అదే. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది అలా వర్క్ అవుతుంది అని చెప్పడానికి ఇంత మెథడ్ యూజ్ చేశాను. సో ఇలా ఫార్ములా యూజ్ చేసుకుంటే ఇది. మరి ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా లేదా అంటే ఉంటుంది. ఏంటి, అలా చెప్పాను కదా, ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే మనకు వచ్చిన అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంతే కదా. ఇంట్రెస్ట్ అమౌంట్ కావాలంటే ఇంట్రెస్ట్ ని ప్రిన్సిపల్ కి యాడ్ చేయాలి. అదే ఇంట్రెస్టే కావాలంటే అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ ని తీసేయాలి. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, మనకి ఈ అమౌంట్ కి ఫార్ములా ఏంటి, ఆల్రెడీ యూజ్ చేసాం కదా, P of 1 plus R/100 whole power n మైనస్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఉన్న టర్మ్ ఏంటి, P. ఆ P ని కామన్ తీసేస్తే ఏం మిగులుతుంది ఇక్కడ, 1 plus R/100. ఈ P వెళ్ళిపోయింది, ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ ప్లస్ పి, ఇది మైనస్ పి కదా, దీన్ని క్యాన్సిల్ చేస్తా అనుకోకండి, అది చేయకూడదు. ఇదంతా ఒక ఒక ప్రొడక్ట్. P and 1 plus R/100 whole power n అనేది ఒక ప్రొడక్ట్. అంటే ఇది ఆల్రెడీ ఫ్యాక్టరైజ్ చేసింది. ఈ P ని ఫ్యాక్టరైజ్ చేసినట్టు ఇట్స్ నథింగ్ బట్ P into 1 కదా. సో ఇప్పుడు నేను కామన్ తీస్తున్నాను అనమాట. టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని ఫ్యాక్టరైజ్ చేస్తున్నాను. P of 1 plus R/100 ఈ టర్మ్ లో P కామన్ గా తీసేసాను. ఇంకా మిగిలింది ఏంటి, ఈ టర్మ్ మైనస్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో కామన్ ఉంది ఏంటి, ఈ ఫ్యాక్టరైజేషన్ లో P కామన్ ఉంది, ఆ P తీసేసాను, 1 మిగులుతుంది. సో ఈ ఫార్ములాని మీరు యూజ్ చేస్తారు. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా జనరల్లీ. ఇది కాదు, ఇది అమౌంట్ కి ఫార్ములా, అమౌంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది ఒక్క డిఫరెన్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P of 1 plus R/100 whole power n మైనస్ 1. అది ఫార్ములా అవుతుంది. సో ఐ హోప్ మీ అందరికి ఇది అర్థమైంది అనుకున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా, ఫార్ములా డిఫరెన్సెస్ అండ్ వీటి మధ్య కాన్సెప్ట్ డిఫరెన్సెస్ కూడా. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు
కామెంట్స్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై దెమ్. ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి. ఇంకేమన్నా కావాలంటే కామెంట్స్లో చెప్పండి, నేను వేరే వేరే కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.